అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు 4వ రోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సుమారు 150 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉందని భావిస్తున్నాము. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలా మేము అన్ని శాఖలతో సమన్వయపరుచుకొని ఇక్కడ విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్టీసీ వారు జైరాబాద్ నుండి రవాణా సౌకర్యము, వైద్య సౌకర్యము, అంగన్వాడీ వాళ్ళు చిన్నపిల్లలకి ఏమంటారు బిస్కెట్లు అవి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలా 108 అంబులెన్స్ కూడా మంచి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాటరు ఏర్పాటు చేశారు. మున్సిపల్ వాళ్ళు ప్రతి సిబ్బంది కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఘనంగా జరగడానికి మేము ఏర్పాట్లు విస్తృతంగా చేసినాం. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేక కార్యక్రమము, భస్మహారతి ఉంటుంది. మరియు 10వ తారీఖు స్వామివారి కళ్యాణము, రథోత్సవము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించడమైనది. ఇటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 రకాల క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూల అలంకరణ, విద్యుత్ అలంకరణ, స్వామివారి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ వైభవంతంగా జరపడానికి ఏర్పాట్లు చేసినాం. నేను శ్రీనివాస్ జైరాబాద్ నుండి వస్తున్నాను. మా ఇంటి దైవమైన కేతకి సంగమేశ్వర స్వామి కోరిన కోరికలను ప్రసాదించే బోలా శంకరుడు. ఇక్కడ అమృతగుండము ప్రత్యేకత కలిగి ఉంది. ఇక్కడ నైవేద్యము గుండం నందు పెట్టినట్లయితే అది కాశీకి వెళ్తుందని ప్రతీతి. ఇక్కడికి మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి వేల సంఖ్యలో భక్తులు విస్తరిస్తుంటారు. కోరిన వెంటనే కోరికలు తీరుస్తాడని ఇక్కడ భక్తులందరూ కూడా నమ్మకము. ఈరోజు శివరాత్రి సందర్భంన భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసినారు. అందరికి కూడా దర్శనం చేసుకోవడానికి ఆలయ కార్యనిర్వాహక సభ్యులు సరైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శన భాగ్యం చేసుకొని ధన్యులు అవుతున్నారు. జై కేతకి సంగమేశ్వర స్వామి. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి యొక్క నారాయణాయక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 8వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరం నాటికి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ జలాశయంకు వచ్చేటువంటి భక్తులు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర చాలామంది భక్తులు ఈ యొక్క దేవునికి ఇలవేల్పుగా ఇంటి దేవుడు లేక వర్ణిస్తూ అదేవిధంగా ఆచరిస్తూ ప్రతి ఒక్క భక్తుడు ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి నెల కూడా ఈ యొక్క గుడికి వచ్చి మొక్కులు తెచ్చుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క సంగమేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి చాలా పవిత్రమైంది. ప్రతి అమావాస్యకు వచ్చేటువంటి వేళల్లో భక్తులు ఉంటారు. ప్రతి అమావాస్యకు వచ్చిన భక్తుడికి వాళ్ళ కోరికలు 100% నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం ద్వారా వాళ్ళు ఇక్కడికి వస్తారు. అదేవిధంగా కర్ణాటక పబ్లిక్ ఏదైతే ఉందో చాలామంది నమ్మకంతో ప్రతి సోమవారం అయితే హెవీ రష్గా ఉంటుంది ఈ గుడిలో. అదేవిధంగా సోమవారం కాకుండా అమావాస్య రోజుల్లో అయితే ఇంకా చాలా పబ్లిక్ ఉంటుంది. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ సహకారాలు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తారు దేవస్థానం తరఫు నుంచి. అంతేకాకుండా ఈరోజు మహాశివరాత్రి తర్వాత రేపు నంది వాహన సేవ ఉంటుంది. తదుపరి 10వ తారీఖు రోజు మధ్యాహ్నము అభిషేకాలైన తర్వాత సాయంత్రము 4:30 శ్రీ సంగమేశ్వర స్వామి వారి యొక్క అంగరంగ వైభవంగా జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా చివరగా రాత్రికి 10:30 శ్రీ సంగమేశ్వర స్వామివారి యొక్క విమాన రథోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇట్టి దానిని గమనించి ప్రజలే కాకుండా భక్తులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు అందరూ కూడా ఈ స్వామివారిని ప్రతి సంవత్సరం ఇదే విధంగా దర్శించుకుంటారని మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.